I'm Dr. Bhargavi Reddy, fertility specialist, Sushruta Fertility Center. నా పేరు డాక్టర్ శివశంకర్ రెడ్డి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ సుశ్రుత ఫర్టిలిటీ సెంటర్ కర్నూలు. ఈ వీడియోలో మనము వారికోసిల్ ఇన్ఫర్టిలిటీ సమస్యల్లో వారికోసిల్ అనేది ఒక ప్రధానమైన సమస్య. సో దాని గురించి మనము తెలుసుకుందాం. పిల్లలు కలగకపోవడానికి వారికోసిల్ ఖచ్చితంగా కారణమా అవుతుందా? అది పిల్లలు కలగకపోవడానికి వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణం అండి. కానీ వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు లేకపోవడం అనేది అపోహ అనమాట. సో చాలామంది ఏంటంటే మనకి ఒక రిపోర్ట్ పట్టుకొని వస్తారనమాట క్లినిక్కి. ఏంటంటే మనకి సార్ నాకు వారికోసిల్ ఉంది, అందువల్ల నాకు పిల్లలు కలగరా అని చెప్పేసి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్ కింద తక్కువ ఉండి, తర్వాత అదేవిధంగా మొటిలిటీ మార్ఫాలజీ కింద కొద్దిగా అబ్నార్మల్గా ఉందనుకోండి. సో ఈ వారికోసిల్ ఉన్న వాళ్ళకి కరెక్షన్ చేసుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్లీ సెమెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయితే అదేవిధంగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వారికోసిల్ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి? అదే ఇందాక చెప్పినట్టు వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్కరికి మనము సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి కొన్ని క్రైటీరియా, కొన్ని ఇండికేషన్స్ ఇవన్నీ క్లియర్ కట్గా గైడ్ లైన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వారికోసిల్కి అదే మనం అనుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ సమస్యలో మనకు ఈ వారికోసిల్ అనేది ఒక ప్రధానమైన సమస్య అనుకున్నాం కదా. సో దాని ప్రకారంగా మనము ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పిల్లలు కలగకపోవడానికి కారణాలు చూసుకుంటే మగవారిలో వారికోసిల్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు అవ్వరా అలా వారికోసిల్ ఉంటే? సో వారికోసిల్ అంటే మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వారికోసిల్ అనేది డైలేటెడ్ వెయిన్స్ అనేది ఉంటుందన్నమాట మన టెస్టికల్స్లో. సో ఎప్పుడైతే ఈ వెయిన్స్ అనేది డైలేట్ అయ్యి అవి బ్లడ్ అక్కడ పూల్ అయిపోయి తర్వాత వారికోసిల్ అది కారణం కాగా ఏమవుతుందంటే ఆ బ్లడ్ పూల్ అవ్వడం వల్ల బ్లడ్లో ఉండే టాక్సిన్స్ అక్కడ పూలప్ అయిపోయేసి మనకి ఈ యొక్క స్పర్మ్ యొక్క పారామీటర్స్ వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ వారికోసిల్ ప్రొసీజర్కు చేసుకోవడానికి అనేది మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళకి వారికోసిల్ ఉంది, వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి? వారికోసిల్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా లేదా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలా? ఫర్టిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి, వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ కాదండి. దానికి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్, ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. సో సెమెన్ పారామీటర్స్ కింద తక్కువ అబ్నార్మల్ ఉండి అండ్ వారికోసిల్ ఉండి వాళ్ళ టెస్టిక్యులర్ సైజ్ అని కింద ఒక వాల్యూమ్ మంచి సైజ్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళకు సెమెన్ యొక్క పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వారికోసిల్ కరెక్షన్ కింద చేసుకోగలిగితే. ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం ఉంటుందా? ఆ సర్జరీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా? అంటే చేసుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. వారికోసిల్ ప్రొసీజర్ అనేది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్, బట్ ఇట్ రిక్వైర్స్ నియర్లీ ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది కావాల్సింది అనమాట. ఎందుకంటే వారికోసిల్లో అంటే ఒక స్పర్మాటిక్ కార్డ్ అనేది ఒక చిన్న కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్లో వెయిన్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, లింఫాటిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట టెస్టికల్స్కి. సో ఏంటంటే మనము అన్నెసరీ వెయిన్స్ ఏంటివి? వెయిన్స్. సో ఆ వెన్యూల్స్ వెయిన్స్ మనము లైగేట్ చేసుకోగలిగితే ఒక్కటే చేయగలిగి మనము ఆర్టరీస్, నర్వ్స్, లింఫాటిక్స్ ఇవన్నీ స్పేర్ చేయాలన్నమాట ఐడియల్గా అయితే. సో అలా చేసుకోగలిగితే మనకు రిజల్ట్ అనేది 100% మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 7 పారామీటర్స్. నార్మల్ వారికోసిల్ సర్జరీకి మైక్రోస్కోపిక్ వారికోసిల్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్? సో ఇందాక నేను చెప్పినట్టు ఈ 4 వెయిన్స్, ఆర్టరీస్, నర్వ్స్, లింఫాటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మైక్రోస్కోప్లో మనకు 25x అంటే మనము మామూలుగా కంట్లో చూసేదానికి 25x అంటే ఆల్మోస్ట్ 25 టైమ్స్ మనము ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో మనము చూస్తూ ఉన్నాం. సో దానివల్ల ఏంటంటే మనకు విల్ గెట్ గుడ్ మ్యాగ్నిఫికేషన్. మనకు నర్వ్స్ ఏంటి, వెయిన్స్ ఏంటి, ఆర్టరీస్ ఏంటి అని క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసుకొని మనకు కావాల్సిన వాటినే మనము సర్జరీకి దానికి సబ్జెక్ట్ చేస్తాం. సో దానివల్ల గుడ్ సక్సెస్ రేట్ ఉంటుంది అన్నమాట మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీలో. సర్జరీ తర్వాత ఎన్ని రోజులు అడ్మిషన్ ఉండాలి? అంటే చాలా రోజులు ఏమైనా అడ్మిషన్ ఉండాలి? హాస్పిటల్లో స్టే ఎన్ని రోజులు? వారికోసిలెక్టమీ అనేది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. ఏ స్మాల్ ఇన్సిషన్ ఆఫ్ ఒక 1.5 to 2 సెంటీమీటర్స్ మనము ఇన్సిషన్ ఇస్తాం అనమాట. సబ్ ఇంగువైన అంటే మన ఎక్కడైతే మన బీజాల పైన ఒక 1.5 to 2 సెంటీమీటర్స్ మనం ఇన్సిషన్ ఇచ్చి మనము ఆ కార్డ్ని లేపేసి మనము ఆ మైక్రోస్కోప్లో మనము ఒక ½ an hour ప్రొసీజర్ అనమాట చేయగలుగుతాం. సో వన్స్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ 2 hours దే కెన్ గో టు దేర్ హోమ్. సో ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. ఇట్ ఇస్ వెరీ సింపుల్ ప్రొసీజర్. దీనికి కాంప్లికేషన్స్ చాలా తక్కువ, రికరెన్స్ కూడా చాలా తక్కువ అనమాట ఈ ప్రొసీజర్లో. చాలా మంది పేషెంట్స్ సర్జరీ తర్వాత మాకు ఉన్న కణాలు కూడా పోతాయేమో, మా ఇంట్లో వాళ్ళు చేసుకోవద్దు అట్లా భయపడుతుంటారు. ఖచ్చితంగా ఉన్న కణాలు పోయే అవకాశం ఉంటుందా అట్లా ఏమన్నా వారికోసిల్ తర్వాత? వారికోసిల్ కరెక్షన్ చేసేదే కణాలు ఇంప్రూవ్ అయ్యేదానికి. సో ఏంటంటే అది ఒక పెద్ద అపోహ అనమాట. వారికోసిల్ చేస్తే మనకు కణాలు ఉంటాయా లేదా అనేది కాదు. కణాలు లేవు కాబట్టి, కణాలు క్వాలిటీ సరిగ్గా లేవు కాబట్టి మనం వారికోసిల్ చేస్తాం.
సర్జరీ అయిన తర్వాత ఎంత ఛాన్సెస్ వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే మొటిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది, గ్యారంటీ 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇందాక చెప్పినట్టు మనకు వారికోసిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాదండి. ఇన్ఫర్టిలిటీ సమస్యలో సెమెన్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉండి, టెస్టికులర్ సైజ్ నార్మల్గా ఉండి, వారికోసిల్ ఎగ్జాక్ట్గా ఉంది, కరెక్ట్ 100% గ్రేడ్ 2 గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళకు సర్జరీ పోయినారనుకోండి, వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ అసలు కణాలు లేకుండా అసలు కంప్లీట్లీ యాబ్సెంట్ అజూస్పర్మియా అంటారు అనమాట, కంప్లీట్లీ యాబ్సెంట్ స్పర్మ్స్ ఇన్ సెమెన్ అనాలిసిస్లో. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే కణాలు పూర్తిగా లేకపోవడం వేరు, కణాలు కొద్దిగా ఉండి వాటి యొక్క మొటిలిటీ, మార్ఫాలజీ, వాటి యొక్క క్వాలిటీ తగ్గడం వేరు అనమాట. యూజువల్లీ వారికోసిల్లో ఏమవుతుందంటే కణాల యొక్క క్వాలిటీ తగ్గుతుంది, కణాల యొక్క క్వాలిటీ, కణాల యొక్క మొటిలిటీ, మార్ఫాలజీ తగ్గుతుంది. సో ఈవెన్ మనం సర్జరీ చేసిన తర్వాత కూడా నెంబర్ కంటే మనకు మొటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వారికోసిల్ చేసుకున్న తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మళ్ళీ ఐవీఎఫ్ కానీ అట్లా ఏమైనా వెళ్ళాల్సి ఉంటుంది? వారికోసిల్ చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళు సింపుల్ పద్ధతిలో ఐయుఐలోనే ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐయుఐ పోయే వాళ్ళు సింపుల్ న్యాచురల్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఐవీఎఫ్కి వెళ్ళే ప్రతి ఒక్క వరకు వారికోసిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే దాని ప్రకారంగా మనం గ్రేడ్ చేసుకొని వాళ్ళకి అవసరం బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అంటే కణాల సంఖ్య పెరిగితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది డెఫినెట్గా వారికోసిల్ చేసిన తర్వాత. పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనం న్యాచురల్గా కూడా అయ్యేదానికి ఛాన్సెస్. అంటే ఒకసారి వారికోసిల్ కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు 2 ప్రెగ్నెన్సీలు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ అట్లా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లాగా అయ్యే అవకాశం ఉంటుందా? లైక్ సో వారికోసిల్ అనేది సింపుల్ ప్రొసీజర్, ఇట్స్ వన్ టైమ్ సర్జరీ. దానికి సెమెన్ పారామీటర్స్, స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి మనం చేస్తాం అనమాట. ఒకసారి కణాలు పెరిగినట్లయితే అది కంటిన్యూస్ లైఫ్ లాంగ్ అనేది ఉంటాయి. అండ్ వారికోసిల్ వల్ల డ్రాగింగ్ పెయిన్ అనేది, టెస్టికల్లో డ్రాగింగ్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇండికేషన్. దేర్ ఆర్ 2 ఇండికేషన్స్ బేసికల్లీ. ఒకటి అబ్నార్మల్ సెమెన్ పారామీటర్స్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ సమస్య దారితీసేది. రెండోది వచ్చేసి పెయిన్, డ్రాగింగ్ పెయిన్. ఈ 2 కారణాల వల్లనే మనం వారికోసిల్ ఉన్న వాళ్ళకి మనం సర్జరీకి అనేది మనము సబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో రొటీన్గా అందరికీ వారికోసిల్ ప్రొసీజర్ అవసరం లేదు. సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి కణాల క్వాలిటీ సంఖ్య పెరుగుతుంది? మనం ఎప్పుడు మళ్ళీ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేయాలి? సో యూజువల్గా ఏంటంటే వారికోసిల్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత మనం 3 to 4 monthsకి మనము సెమెన్ పారామీటర్స్ మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక స్పర్మ్ సైకిల్ అనేది ఉంటుంది టెస్టికల్లో. సో ఆ టెస్టికల్లో స్పర్మ్ సైకిల్ ప్రకారంగా మనకు 3 to 4 months అనేది ఆ స్పర్మ్ సైకిల్ అనేది ఉంటుంది అన్నమాట. సో అకార్డింగ్లీ మనకు ఎగ్జాక్ట్గా మనకు డాక్యుమెంటెడ్ రిపోర్ట్ మనకు కావాలి అంటే ఒక 4 months తర్వాత మనం రిపీట్ చేసుకోగలిగితే మనకు 7 పారామీటర్స్ ఇంప్రూవ్ అయినాయా లేదా అని తెలుసుకోవచ్చు. చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట, మేము పిల్లలకి ప్లాన్ చేయొచ్చా లేదా? అట్లా ఏం లేదండి. వన్స్ మీరు వారికోసిల్ చేసుకోకపోయినా ఏంటంటే ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఇన్ బిట్వీన్ ద డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మీకు ఏంటంటే పిల్లలు ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. సర్జరీ వారికోసిలెక్టమీ అనేది చేస్తారు, అది మైక్రోస్కోపిక్గా. సో చిన్న మైక్రోస్కోపిక్గా చేస్తారు, అదే రోజు డిశ్చార్జ్ చేయొచ్చు అంటున్నారు. వితిన్ 3 monthsలో కౌంట్ పెరుగుతుంది అంటున్నారు. సో వారికోసిల్ ఉన్న తర్వాత వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకసారి వారికోసిల్ కరెక్షన్ చేసుకుంటే నెక్స్ట్ అంటే లైఫ్ లాంగ్ ఒక బేబీ అనే కాదు, నెక్స్ట్ కంటిన్యూగా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో వారికోసిల్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. కన్సల్ట్ యువర్ యూరాలజిస్ట్ అండ్ టేక్ యువర్ ట్రీట్మెంట్ అండ్ హ్యాపీ మంచిగా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.